మన పూర్వీకులేమో మన ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేస్తే ఇప్పుడున్నోళ్ళేమో చాలా ఈజీగా, చాలా సింపుల్గా బట్టలు మార్చుకున్నంత ఈజీగా మతాలు అనేవి మార్చుకుంటూ వస్తున్నారు. ఆయుష్ మాలిక్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు. ఆయనకి ఏదో చిన్న యాక్సిడెంటో ఏదో జరిగింది. సో ఫిజియోథెరపిస్ట్ అవసరం అనేది ఖచ్చితంగా అయింది. దాంతో మెయిన్ క్యారెక్టరు ఇంట్రడ్యూస్ అయింది. ఆమెనే చాందిని ఖురేషి. అయితే ఈ ట్రాక్ ఎటు వెళ్ళిందంటే లవ్ ట్రాక్కి వెళ్ళింది. ఇటు ముస్లిం మతంలోకి కన్వర్ట్ చేసే అంతవరకు వచ్చింది. ఈమెనే ఈ హిందూ మతంలోకి రావచ్చు కదా, నేను చాందిని ఖురేషిని లవ్ చేసిన కాబట్టి నేను ఈ మతంలోకి కన్వర్ట్ అయినా అని ఆయననే, అంటే ఒక డైరీలో బయటపడ్డ నిజం ఏంటంటే ఈ డైరీతో పాటు ఒక కత్తి, 2 ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మనం చాలా స్టోరీస్ చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా అయితే ఇంకా దారుణం అని చెప్పాలి. ఇటు అమ్మాయిలు కానీ లేదంటే అబ్బాయిలు కానీ లవ్ జిహాద్ అంటూ, మత మార్పిడులు అంటూ, హనీ ట్రాప్లు అంటూ, అబ్బా అన్నీ ఇన్ని కాదు ఎన్నో స్టోరీస్ చూస్తున్నాము. ఇక ఇప్పుడైతే ఇవి చూస్తుంటే ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు అని అనిపిస్తుంది. అయితే మన పూర్వీకులేమో మన ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేస్తే ఇప్పుడున్నోళ్ళేమో చాలా ఈజీగా, చాలా సింపుల్గా మత మార్పిడులు చేసుకుంటారు. మరి ఆ మత మార్పిడులు నిజంగా వీళ్ళకు నచ్చి చేసుకుంటున్నారా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసుకుంటున్నారా, ఒకరు చెప్పింది విని చేసుకుంటున్నారా అనేది పక్కన పెడితే వీళ్ళు చాలా ఈజీగా బట్టలు మార్చుకున్నంత ఈజీగా మతాలు అనేవి మార్చుకుంటూ వస్తున్నారు. సో అయితే ఇప్పుడు మనం ఒక 2 స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా జరిగిన స్టోరీసే. ఒకటి వచ్చేసి ఉత్తరప్రదేశ్ షామ్లీలో జరిగింది, ఇంకొక స్టోరీ వచ్చేసి చిక్మంగళూరులో జరిగింది. సో ఫస్ట్ ఈ ఉత్తరప్రదేశ్ స్టోరీ చెప్పుకుందాం. ఆల్మోస్ట్ ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. ఆయుష్ మాలిక్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు. ఈ ఆయుష్ మాలిక్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే దేవరాజ్ మాలిక్, ఆయన ఒక ఫార్మాసిటికల్ పెద్ద కంపెనీని రన్ చేస్తున్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కరోడ్పతి అని చెప్పుకోవాలి. ఇక వీళ్ళ కొడుకు ఎవరైతే ఈ ఆయుష్ మాలిక్ ఉన్నాడో ఈయన నార్మల్గా బీఫామ్ చేసిండు. ఆ తర్వాత తన తండ్రికి సంబంధించిన ఈ ఫార్మాసిటికల్ వ్యాపారమే చూసుకుంటూ, అందులో ఆ మెడికల్ షాప్స్లో కానీ వాటన్నిటిలో చూసుకుంటూ ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఈ గ్యాప్లోనే ఏం జరిగిందంటే 2018లో ఆయనకి ఏదో చిన్న యాక్సిడెంటో ఏదో జరిగింది. సో ఫిజియోథెరపిస్ట్ అవసరం అనేది ఖచ్చితంగా అయింది. దాంతో ఇక్కడ మెయిన్ క్యారెక్టరు ఇంట్రడ్యూస్ అయింది. ఆమెనే చాందిని ఖురేషి. ఈమె ఒక ముస్లిం అమ్మాయి. సో ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందువల్లనో ఇంకేదో ఫిజియోథెరపిస్ట్ అవసరం వచ్చింది. ఆమెను కలిసిండు, ఆమెతో పరిచయాలు అయినాయి. ఆ తర్వాత ఈయన హెల్త్ కూడా సెట్ అయిపోయింది. అయితే ఈ ట్రాక్ ఎటు వెళ్ళిందంటే లవ్ ట్రాక్కి వెళ్ళింది. ఇక ఆ లవ్ ట్రాక్ రాను రాను ఏమైందంటే ఈ ఆయుష్ మాలిక్ని ఇటు ముస్లిం మతంలోకి కన్వర్ట్ చేసే అంతవరకు వచ్చింది. ఇది ఖచ్చితంగా హనీ ట్రాపే అంటూ కూడా చాలామంది అంటున్నారు. నిజానికి ఇది హనీ ట్రాపే. ఎందుకంటే చాందిని ఖురేషి నిజంగానే ఆయుష్ మాలిక్ని ఇష్టపడితే ఈమెనే ఈ హిందూ మతంలోకి రావచ్చు కదా. సరే, ఈమె హిందూ మతంలోకి రాకపోయింది. మరి ఆ మనిషిని, ఆయుష్ మాలిక్ని హిందూ మతంలోనే ఉండేలా చూడొచ్చు కదా. సో ఆయన హిందూ మతంలో ఉండనివ్వలేదు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఈ 2023లో ఢిల్లీకి తీసుకెళ్ళి మరి ఒక మత పెద్ద, ఆయననే మౌల్వి, ఈయనతో ఈ ఆయుష్ మాలిక్ని ఈ ముస్లిం మతంలోకి కన్వర్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత 3 సంవత్సరాలుగా వీళ్ళు సుదీర్ఘంగా ఉన్న తర్వాత 2026లో రీసెంట్గా జూన్ ఎండింగ్లో ఈయన మళ్ళీ మన హిందూ మతంలోకి కన్వర్ట్ అయ్యిండు. అసలు ఈ హిందూ మతంలోకి కన్వర్ట్ అయిన దానిపైన కూడా చాలా మతలబు ఉన్నాయి. ఎందుకంటే ఈయన గతంలో మనం చూసిన వీడియో చూసినట్టయితే అందులో నేను నా స్వతహాగానే మారిన, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నేను చాందిని ఖురేషిని లవ్ చేసిన కాబట్టి నేను ఈ మతంలోకి కన్వర్ట్ అయినా అని ఆయననే డైరెక్ట్గా ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. ఇక ఇప్పుడు 2026 జూన్ ఎండింగ్లో ఆయన మళ్ళీ వాపసీ చేసి, అంటే మళ్ళీ మన సనాతన ధర్మంలోకి ఆయన వచ్చిండు. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ, ఆయుష్ మాలిక్ ఫ్యామిలీ ఏదైతుందో ఆ చాందిని ఖురేషి, అదేవిధంగా తన తండ్రి ఇస్లాం ఖురేషి మీద కేసు పెట్టిండ్రు, వాళ్ళని లోపలేసిండ్రు. ఈ మత పెద్ద ఎవరైతే ఆయుష్ మాలిక్ని కన్వర్ట్ చేసిండో ఆయన పరారీలో ఉన్నాడు. ఆయన వెతికే ప్రయత్నంలో కూడా పోలీసులు ఉన్నారు. సో ఈ మొత్తం స్టోరీలో ఇప్పుడు మనకి అర్థం కానిది ఏంటంటే
3 సంవత్సరాల పాటు ఆయుష్ మాలిక్, చాందిని ఖురేషి కలిసే ఉన్నారు. అంటే వాళ్ళంతా ఈయన కంప్లీట్గా ముస్లిం మతంలో ఉన్నాడు. ఇప్పుడు 2026 ఎండింగ్లో హిందూ మతంలోకి వచ్చిండు, తర్వాత తన ఫ్యామిలీతో కలిసిండు, పూజలు చేస్తుండు, అంతా ఓకే. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ కేసులో వస్తున్న ట్విస్టులు చూసినట్లయితే ఈయన హిందూ ధర్మంలోకి మారిన తర్వాత ఈయన ఇంట్లో పోలీసుల తనిఖీలు జరిగినాయి. అంటే ఆల్రెడీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి పోలీసులు ఈయన ఇంట్లో చూసినప్పుడు అందులో తేలిన అంటే ఒక డైరీలో బయటపడ్డ నిజం ఏంటంటే, అది నిజమనాలా, ఒక క్లూ అనాలా, ముందు రోజుల్లో మనకే అర్థమవుతుంది. కానీ సో అందులో బయటపడింది ఏంటంటే, నేను ఒక మిషన్లో ఉన్నాను అంటూ కింద ఆయుష్ మాలిక్ అంటూ ఆ డైరీలో రాసుకొని ఉన్నాడు. అసలు ఈ హిందూ మతంలోకి కన్వర్ట్ అయిన దాని వెనకాల కూడా ఏదైనా పెద్ద కిరికిరి ఉందా అనే అనుమానం అయితే అందరికీ వస్తుంది. ఆ మనిషిని చూసినట్లయితే మాట్లాడే విధానం కానీ ఉన్న విధానం కానీ కంప్లీట్గా చేంజ్ అయ్యిండు. ఏదో మీదికి మాట్లాడుతున్నాడు తప్ప నిజంగా ఆయన సరిగ్గా ఆ మనిషి బిహేవియర్ అన్నీ మారినాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ డైరీతో పాటు ఒక కత్తి, 2 ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో మరి మీరు చెప్పండి, ఈ కేసులో నిజంగానే ఆయుష్ మాలిక్ ఆయన పరిపూర్ణంగా హిందూ మతంలోకి కన్వర్ట్ అయ్యిండా, లేదంటే దీని వెనకాల కూడా ఎవరైనా ఏదైనా ముఠా ఉండి ఓ పెద్ద గ్యాంగే ఇదంతా నడిపిస్తుందా? అసలు ఈ స్టోరీలో ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటారు? దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో ఇంకొక స్టోరీ వచ్చేసి చిక్మంగళూరులోని స్టోరీ. ఆ స్టోరీకి ఈ స్టోరీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అక్కడ హనీ ట్రాప్, మత మార్పిడి అయితే ఇక్కడనేమో కంప్లీట్గా లవ్ జిహాద్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అమ్మాయిలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కాలేజ్ చదువుకునే పిల్లలకు కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ అందరికీ కూడా చెప్తూ వస్తుంది ఏంది, జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి, మన చుట్టూ మనని ముంచడానికి, మనని ఏదో చేయడానికి మన చుట్టూనే ఉంటారని ఎంత చెప్తూ వస్తున్నా కూడా అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇందులో అమ్మాయిల తప్పనాలా, లేదంటే అవతల వాళ్ళ తెలివితనం అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియదు. కానీ ఈ స్టోరీ ద్వారా ఇక్కడ ఒక అమ్మాయి ప్రాణాలే కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయింది అనే దానికంటే కూడా ప్రాణాలు తీసేసిండు అనడం చాలా కరెక్ట్. ఎందుకంటే ఈ స్టోరీలో వచ్చేసరికి సాయి సురభి, ఈమె ఒక ఫిజియోథెరపిస్టు. పట్టుమని ఏజ్ కూడా పెద్దగా ఏముండదు, 24 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉన్న ఈ సాయి సురభి మహమ్మద్ సంజీత్ ఆలీ అనే ఒక యువకుడు ఈమెకి కలిసిండు. కాలేజ్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలిసిండు. ఆ తర్వాత వీళ్ళ ఇంటికి రావడము, ఈమెతో మాట్లాడము, ఇవన్నీ కంటిన్యూ చేసిండు. చివరికి ఏం చేసిండంటే ఆమెకి డ్రగ్స్ అలవాటు నేర్పిండు, ఆల్కహాల్ అన్నీ. అసలు నువ్వు వద్దురా బాబు అని ఆమె మొర్రో అని అనుకుంటున్నా కూడా ఆమెని కొన్ని సంవత్సరాల పాటు ఫుల్గా టార్చర్ చేసిండు. అయితే ఇప్పుడు వీళ్ళమ్మ సాయి సురభి వాళ్ళమ్మ గీత ఆమె చెప్పొస్తుంది ఏంటంటే, దేవుడా ఇలాంటి గోస ఏ బిడ్డకి రావద్దు, నా బిడ్డ ఇంత నరకాన్ని అనుభవించిందంటూ ఆమె ఈరోజు ఎమోషనల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఫలితం ఏమీ లేదు. ప్రాణాలు కోల్పోయింది. తన కూతురు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు బాధపడి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక ఈ కేసు ఏంటంటే, ఈయన డ్రైవరు కమ్ ఇంజనీర్ కూడా ఆమెని కొన్ని సంవత్సరాల పాటు మత మార్పిడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి ఆమె నిజం తెలుసుకుందో ఏదో కానీ ఆ అబ్బాయి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించింది. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుంది. పక్కా ప్లాన్తోనే ఆమెను ఒక హోమ్ స్టేకి పిలిచి ఆమెతో మాట్లాడి ఆమెను చంపిండా, కొట్టిండా, ఏం చేసిండో ఇంకా దాని గురించి క్లారిటీగా తెలియదు. కానీ ఆమె మాత్రం చాలా నిస్సహాయ స్థితిలో చనిపోయి ఉంది. ఆమె పక్కనే ఈ సంజీత్ అలీ కూడా అన్కాన్షియస్గా పడి ఉన్నాడు. మరి ఈయన నిజంగా ఆమెను ఈయన చంపేయకపోతే ఈయన కూడా చచ్చిపోయి ఉండాలి కదా. సో ఇద్దరేమైనా మ్యూచువల్గా చనిపోవాలనుకోవడానికి కూడా ఎటువంటి స్కోప్ లేదు. ఎందుకంటే ఇందులో ఈమె చనిపోయింది, ఆయన చనిపోలేదు. ఇంకొక మాట చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఈయన పై ఎత్తు అని అనుకోవచ్చు. ఆమెను చంపి ఇందులో మళ్ళీ దొరకకుండా ఉండడానికి ఈయన అన్కాన్షియస్గా ఉన్నాడని కూడా అనుకోవచ్చు. సో ఈ 2 స్టోరీలు మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, తమిళనాడులో కానీ ఎక్కడ చూసినా కూడా లవ్ జిహాద్, మత మార్పిడి, హనీ ట్రాప్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికీ చాలా మందిలో కూడా ఇంకా దీనికి సంబంధించి పూర్తిగా అవగాహన అనేది అస్సలు రావట్లేదు. నిజంగా
నిజమైన వాళ్ళు కూడా ఉంటారు, ఏ మతంలో అయినా కానీ ఇలాంటి చీడ పురుగులు, ఇలా ప్రాణాలు తీసే వాళ్ళు కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త, ఎప్పటికైనా జాగ్రత్త వహిస్తూ మనది మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మంచిది. సో చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఇటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవ్వరు కూడా సరిగ్గా లేరు. వీళ్ళని తప్పు పట్టాలి, వాళ్ళని తప్పు పట్టాలి. ఇటు అమ్మాయిలైనా జాగ్రత్తగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ మంచితనాన్ని మిమ్మల్ని ఖచ్చితంగా ముంచుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. సో దీనిపై మీరేమంటారు? ఈ 2 స్టోరీస్ చూసినాక కామెంట్ రూపంలో చెప్పండి.